హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం లైట్ యొక్క రిఫ్లెక్షన్ ఫినామినాన్ గురించి అండ్ ఆ లైట్ అనేది ప్లేన్ మిర్రర్ మీద పడ్డప్పుడు ఆ ప్లేన్ మిర్రర్ ఇమేజ్ ఫార్మేషన్ ఎలా చేస్తుందనే విషయాన్ని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మన డిస్కషన్ని ఇంకాస్త ఎక్స్టెండ్ చేస్తూ ఆ లైట్ అనేది స్పెరికల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ మీద పడ్డప్పుడు దాని నేచర్ ఎలా ఉంటుందనే విషయాన్ని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. So the topic for today's discussion is reflection of light by spherical mirrors. సో ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై స్పెరికల్ మిర్రర్ అనే కాన్సెప్ట్లోకి మనం వెళ్ళడానికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్పెరికల్ మిర్రర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్లీ టైప్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్లో మెయిన్లీ 2 టైప్స్ అనేవి ఉంటాయి. అవేంటంటే ఒకటి కాన్కేవ్ మిర్రర్, ఇంకొకటి కాన్వెక్స్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ అంటే ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అండ్ కాన్వెక్స్ ఈ రకంగా ఉంటుంది. ఓకే, ఈ కాన్కేవ్ మిర్రర్కి ఇంకొక పేరుంది, అదేంటంటే కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్వర్జింగ్ మిర్రర్. అండ్ అలాగే కాన్వెక్స్ మిర్రర్కి కూడా ఇంకో నేమ్ ఉంది, అదేంటంటే డైవర్జింగ్ మిర్రర్. ఈ కన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్ అనే పదాల గురించి మన క్లాస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనం డిస్కస్ చేసుకుందాం. సో మనకు మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ అనేవి ఉంటాయి. అందులో ఒకటి కాన్కేవ్ మిర్రర్ అండ్ ఒకటి కాన్వెక్స్ మిర్రర్. అండ్ ఇవి వాటి యొక్క డయాగ్రామ్స్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఈ స్పెరికల్ మిర్రర్ అంటే ఏంటి అండ్ ఈ 2 స్పెరికల్ మిర్రర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అండ్ అవి ఎలా పనిచేస్తాయి, ఆల్సో లైట్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయి అనే విషయాన్ని గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్లీ కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ ఏంటంటే concave mirror is a spherical mirror whose reflecting surface is towards the center of the sphere of which the mirror is a part. డెఫినేషన్ చూడడానికి కాస్త లెంతీగా ఉన్నప్పటికీ దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. మన దగ్గర ఏదైనా ఒక ఫుట్బాల్ కానీ క్రికెట్ బాల్ కానీ బాస్కెట్బాల్ కానీ ఉందనుకుంటే దాన్ని మనం ఏదో ఒక పార్ట్ దగ్గర కరెక్ట్గా కట్ చేసామంటే ఆ ఫుట్బాల్ అనేది 2 బౌల్స్గా స్ప్లిట్ అవుతుంది. అలా స్ప్లిట్ అయినప్పుడు ఆ బాల్ యొక్క లోపలి సర్ఫేస్కి మనం రిఫ్లెక్టింగ్ కోటింగ్ని వేసామంటే దాన్ని మనం స్పెరికల్ మిర్రర్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఏదైనా ఒక స్పియర్ నుంచి ఒక పార్ట్ని కట్ చేసి ఆ పార్ట్కి ఇన్నర్ సర్ఫేస్లో రిఫ్లెక్టింగ్ కోటింగ్ వేసామంటే దాన్ని మనం కాన్కేవ్ మిర్రర్ అని చెప్పడం జరుగుతుంది. సో సేమ్ లైక్ దట్ కాన్వెక్స్ మిర్రర్ కూడా అలాంటిదే. మనం కట్ చేసిన స్పెరికల్ పార్ట్లో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ని అవుటర్ లేయర్లో వేసామంటే దాన్ని కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పడం జరుగుతుంది. సో డెఫినేషన్ కూడా ఇలానే సింపుల్గా ఉంటుంది, చూద్దాం అదేంటో. సో కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఎ స్పెరికల్ మిర్రర్ whose reflecting surface is away from the center of the sphere of which the mirror is a part. కాన్కేవ్ మిర్రర్లో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ని స్పెరికల్ పార్ట్ యొక్క ఇన్నర్ లేయర్లో కోట్ చేయడం జరుగుతుంది. బట్ కాన్వెక్స్ మిర్రర్లో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ని అవుటర్ లేయర్ ఆఫ్ ది స్పెరికల్ పార్ట్లో కోటింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన డిఫరెన్స్ బిట్వీన్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. సో ఇప్పుడు మనం ఈ స్పెరికల్ మిర్రర్స్ యొక్క ఆప్టికల్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఆప్టికల్ డయాగ్రామ్స్ అంటే మనం పేపర్ మీద వీటిని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించే డయాగ్రామ్స్. సో అవి చూడడానికి ఈ రకంగా ఉంటాయి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్లో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఇన్నర్ లేయర్లో కోటింగ్ చేయబడింది. బట్ లెఫ్ట్ సైడ్లో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుటర్ లేయర్లో కోట్ చేయడం జరిగింది. సో అప్పుడు మనం రైట్ సైడ్లో ఉన్న పార్ట్ని కాన్కేవ్ మిర్రర్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో ఉన్న పార్ట్ని
కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా ఒక స్పియర్ యొక్క పార్ట్స్. అది మన డిఫరెన్స్ బిట్వీన్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్. సో నెక్స్ట్ మనం ఈ స్పెరికల్ మిర్రర్స్లో ఇందాక మనం చూసిన డిఫరెంట్ నొటేషన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో అందులో మొదటిది ఏంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ స్పెరికల్ మిర్రర్స్ అనేవి పార్ట్ ఆఫ్ ఏ స్పియర్. ప్రతి స్పియర్కి ఒక స్పెరికల్ సెంటర్ ఉన్నట్టుగా ప్రతి పార్ట్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్కి ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే పాయింట్ అనేది ఉంటుంది. అది నథింగ్ బట్ మన స్పెరికల్ సెంటరే. బట్ మనం దాన్ని కట్ చేసినప్పుడు అది ఒక పార్ట్ ఆఫ్ స్పియర్ లాగా మారిపోతుంది. సో ఆ స్పెరికల్ సెంటర్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ యొక్క డెఫినేషన్కి వస్తే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ విచ్ ద స్పెరికల్ మిర్రర్ ఫార్మ్స్ ఎ పార్ట్. It is denoted by the letter capital T. సో ఇది మన సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది బోత్ కాన్వెక్స్ మిర్రర్కి అండ్ కాన్కేవ్ మిర్రర్కి సిమిలర్గా ఒకే రకంగా మధ్యలో ఉంటుంది. తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయేది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా సిమిలర్లీ మనం మ్యాథమెటిక్స్లో చూసేలాంటిదే. ఒక స్పెరికల్ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి దాని యొక్క రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి మధ్య ఉన్న గ్యాప్ని ఆర్ డిస్టెన్స్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ యొక్క డెఫినేషన్కి వస్తే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ది రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్ విచ్ ది స్పెరికల్ మిర్రర్ ఈజ్ ఎ పార్ట్ and it is denoted by the letter capital R. సో ఇందాక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ క్యాపిటల్ C, ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ క్యాపిటల్ R. నెక్స్ట్ మన నొటేషన్ ఏంటంటే లీనియర్ అపర్చర్. సో లీనియర్ అపర్చర్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. యాజ్ యూజువల్గా మనకు కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇందులో అపర్చర్ అంటే ఏంటంటే స్పెరికల్ మిర్రర్ యొక్క ఒక ఎండ్ నుండి దాని యొక్క ఇంకో ఎండ్కి చేరుకోవడానికి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం లీనియర్ అపర్చర్ అని చెప్పడం జరుగుతుంది. సో దాని డెఫినేషన్కి వస్తే, లీనియర్ అపర్చర్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్స్ x and y on the periphery of the mirror. సో ఇది లీనియర్ అపర్చర్ యొక్క మీనింగ్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది పోల్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్. సో ఇక్కడ పోల్ అంటే ఏంటంటే, మనం తీసుకున్న స్పెరికల్ మిర్రర్స్లో అది కాన్వెక్స్ కానీ లేదా కాన్కేవ్ కానీ వాటి యొక్క మిడ్ పాయింట్ని మనం పోల్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనం డిఫైన్ చేయాల్సి వస్తే, pole is the midpoint of the sphere of the spherical mirror. It is represented by the letter capital P. సో ఇక్కడ మనం డయాగ్రామ్లో చూసినట్టుగా పోల్ని క్యాపిటల్ Pతో డినోట్ చేయడం జరుగుతుంది అండ్ అది స్పెరికల్ మిర్రర్ యొక్క మిడ్ పాయింట్. సో తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ టర్మ్ ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ చాలా ఈజీ. ఒక స్పెరికల్ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ని ప్లస్ పోల్ని కలుపుతూ ఏదైనా ఒక లైన్ని మనం డ్రా చేసామంటే దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పడం జరుగుతుంది. అది బోత్ కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్లో కూడా ఏదైనా కానీ ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ని ఒక పోల్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్ని కలుపుతూ మనం డ్రా చేసే ఒక లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పడం జరుగుతుంది. సో డెఫినేషన్ ఏంటంటే, ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పోల్ అండ్ ది
సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్. సో ఇది మన ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే డెఫినేషన్. నెక్స్ట్ మనం చూడబోయే నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్స్ సెకండరీ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ ఉన్నప్పుడు సెకండరీ యాక్సిస్ కూడా ఉంటుంది. సో అదేంటంటే మనం ఈ డయాగ్రామ్లో చూసినట్టుగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్ గుండా పాస్ అవుతూ మిర్రర్ యొక్క సర్ఫేస్ని టచ్ అయ్యే అదర్ రేడియల్ లైన్స్ని మనం సెకండరీ యాక్సిస్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం డ్రా చేసే లైన్ ఆర్ మనం అబ్జర్వ్ చేసే లైన్ అనేది పోల్ని మాత్రం టచ్ కాకూడదు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ని టచ్ అవుతూ మిర్రర్ మీద ఏ పాయింట్నైనా టచ్ అవ్వచ్చు, కానీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ మాత్రం టచ్ అయ్యే లైన్ని మనం సెకండరీ యాక్సిస్ అనకూడదు. సో ఒకవేళ ఆ లైన్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ని ప్లస్ పోల్ని టచ్ అవుతూ పాస్ అయిందంటే దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. అలా కాకుండా సెంటర్ ఆఫ్ కర్వేచర్ని టచ్ అవుతూ ప్లస్ మిర్రర్ మీద ఏదో ఒక పాయింట్ గుండా పాస్ అయితే దాన్ని సెకండరీ యాక్సిస్ అని చెప్పడం జరుగుతుంది. దెన్ డెఫినేషన్ ఏంటంటే సెకండరీ యాక్సిస్ ఈజ్ ఎనీ అదర్ రేడియల్ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అదర్ దాన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది మన సెకండరీ యాక్సిస్. నెక్స్ట్ మనం చూసే ఇంకొక టర్మ్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఈజ్ నార్మల్. సో నార్మల్ ఏంటంటే ఇది మన డయాగ్రామ్. మనం స్పెరికల్ మిర్రర్ యొక్క సర్ఫేస్కి 90 డిగ్రీస్లో కనుక ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేసామంటే దాన్ని నార్మల్ అని చెప్తాం. The normal at a point A on the mirror is the line AC obtained by the joining of A to the center of curvature of the mirror. Normal at any point on a spherical mirror is equal to the radius of the sphere of which the mirror is a part. అంటే మనం ఏదైనా ఒక లైన్ని 90 డిగ్రీస్ పెట్టి స్పెరికల్ సర్ఫేస్ మీద డ్రా చేసామంటే దాన్ని మనం నార్మల్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ మనం స్పెరికల్ సర్ఫేస్ గుండా ఎలాంటి నార్మల్ని డ్రా చేసినా కూడా ఆ నార్మల్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అవుతుంది. అండ్ అలా పాస్ అయినప్పుడు ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అండ్ ఆ నార్మల్ యొక్క బేస్ పాయింట్ అయిన ఏకి మధ్య ఉన్న గ్యాప్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్. సో నెక్స్ట్ టర్మ్ ఏంటంటే ప్రిన్సిపల్ ఫోకస్ ఆర్ ఫోకస్. ఈ ఫోకస్ పాయింట్ని మనం ప్రిన్సిపల్ ఫోకస్ అని కూడా చెప్పవచ్చు. మరి ఫోకస్ పాయింట్ అంటే ఏంటంటే లైట్ రేస్ అనేవి ఈ స్పెరికల్ మీద ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ లైట్ రేస్ అనేవి ఒక్క పాయింట్ గుండా పాస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్ లైట్ రేస్ విచ్ ఆర్ గోయింగ్ త్రూ ఓన్లీ వన్ పాయింట్, ఆ పాయింట్ని మనం ఫోకస్ పాయింట్ అంటాం. నార్మల్గా మన డైలీ లాంగ్వేజ్లో ఫోకస్ అంటే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ వన్ పాయింట్. అదేవిధంగా లైట్ రేస్ అనేవి స్పెరికల్ మిర్రర్ మీద పడ్డప్పుడు అవి ఏవో ఒక పాయింట్ గుండా పాస్ అవ్వడం కానీ లేదా ఏదో ఒక్క పాయింట్ గుండా విడిపోవడం అంటే డైవర్జ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఆ పాయింట్ని మనం ఫోకస్ పాయింట్ లేదా ప్రిన్సిపల్ ఫోకస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫోకస్ పాయింట్ అనేది రెండు రకాలుగా వర్క్ అవుతుంది. అండ్ ఇది ఫోకస్ పాయింట్ అనుకుంటే ఇలా కాన్కేవ్ మిర్రర్లో లైట్ రేస్ అనేవి కన్వర్జ్ అవ్వడం జరుగుతుంది. ఇందాక మనం చూసిన కేసులో ఇది ఫోకస్ పాయింట్ అనుకుంటే ఈ లైట్ రేస్ అనేవి ఇలాగా డైవర్జ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కన్వర్జ్ అండ్ డైవర్జ్. సో ఇప్పుడు మనం ఈ ప్రిన్సిపల్ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ యొక్క డెఫినేషన్కి వస్తే
The rays of light parallel to the principal axis of a mirror after reflection either pass through a point in case of a concave mirror or appear to diverge from a point in case of a convex mirror on the principal axis, and the point is referred to as the principal focus or focal point of the mirror. సో ఇది మన ప్రిన్సిపల్ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. సో తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయే టర్మ్ ఏంటంటే ఫోకల్ లెంత్. సో ఈ ఫోకల్ లెంత్ అనేది చాలా సింపుల్. సో ఇందాక మనం చూసిన ఫోకల్ పాయింట్కి సపోజ్ ఇది మన ఫోకల్ పాయింట్ అనుకుంటే ఈ ఫోకల్ పాయింట్కి అండ్ ఇది మన స్పెరికల్ మిర్రర్ అనుకుంటే ఇందులో ఉన్న పోల్కి అండ్ ఇది మన పోల్ అండ్ ఇది ఫోకల్ పాయింట్. సో ఈ గ్యాప్ని మనం ఫోకల్ పాయింట్ ఫోకల్ లెంత్ అని చెప్పడం జరుగుతుంది. సేమ్ థింగ్ మనం డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫోకల్ పాయింట్కి అండ్ పోల్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్కి మధ్య ఉన్న గ్యాప్ని మనం ఫోకల్ లెంత్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఫోకల్ లెంత్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఫోకల్ లెంత్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద pole and the focus of a mirror. It is represented by the letter F. సో ఇది మన ఫోకల్ లెంత్ యొక్క డెఫినేషన్. అండ్ దీంతో మన టర్మ్స్ రిలేటెడ్ టు స్పెరికల్ మిర్రర్స్ ఆర్ స్పెరికల్ లెన్సెస్ అనే టాపిక్ అనేది ఫినిష్ అవుతుంది. సో మన నెక్స్ట్ క్లాస్లో మన ఈ స్పెరికల్ మిర్రర్స్ మీద లైట్ పడ్డప్పుడు ఆ లైట్ అనేది ఏ రకంగా రిఫ్లెక్ట్ అవుతుందో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.